శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని 3 రోజుల పాటు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 5 రోజులకు కస్టడీ ఇవ్వాలంటూ రోజవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజాను కోరారు. కాకపోతే ఆమె కేవలం 3 రోజులు మాత్రమే ఈడీ కస్టడీకి ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఆమెను రోజవెన్యూ కోర్టు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. మరి లంచ్ తర్వాత ఆమెకు ఈ ఇంట్రాగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పటికే ఈడీ కస్టడీలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్ని కవితని కలిపి విచారిస్తారని సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు కోర్టులో జరిగిన వాదనలు కానీ మనం పరిశీలించినట్టుగైతే మాత్రం కవితకు సంబంధించి ఈడీ చాలా స్ట్రాంగ్గా వాదించింది. కవిత కింగ్ పిన్గా ఉన్నారు ఇందులో. అలాగే సౌత్ గ్రూప్ నుంచి భారీగా ముడుపులు చెల్లించారు, మనీ లాండరింగ్ చేశారనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్ట్రాంగ్గా వాదించింది. కవిత కుటుంబీకులు ఎవరు కూడా సహకరించట్లేదు దర్యాప్తుకి. కవిత కుటుంబీకులు దీనికి సంబంధించి టోటల్గా కూడా ఈడీ విచారణకి సంబంధించి ఎలాంటి సహకారం లేదు, కవిత కూడా సహకరించట్లేదు ఈడీ విచారణకు అని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారం, అలాగే ఇప్పటిదాకా 5 రోజుల పాటు ఆమెను విచారించారు. మరి 5 రోజులు జరిగిన విచారణ దర్యాప్తులో పురోగతిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు విన్నవించారు. మరి కోర్టు అన్ని విన్న తర్వాత ఆమెకు 3 రోజుల కస్టడీకి ఇచ్చింది ఈడీకి. మరి ఆ 3 రోజుల కస్టడీ తర్వాత మళ్ళీ కవితను రోజవెన్యూ కోర్టుకి హాజరుపరుస్తారు. రోజవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత మరి సిబిఐ కూడా వస్తుందంటున్నారు. మరి సిబిఐ కూడా వస్తే సిబిఐ మరో 7 రోజులు కూడా కస్టడీ అడిగే అవకాశం ఉంది. మరి సిబిఐ 7 రోజుల కస్టడీ తర్వాత ఆమెను రిమాండ్కి విధించే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా చూసుకున్నట్టుగైతే కవితకు బెయిల్ రావడానికి మరో 1 రోజులు పట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరి ఏది ఏమైనా సరే ఈరోజు స్ట్రాంగ్గా వాదనలు వినిపించింది ఈడీ. అలాగే కవిత హెల్త్ పరిస్థితిపై కూడా కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కవిత న్యాయవాదులు ఒక పిటిషన్ కూడా వేశారు. మరి ఆ పిటిషన్లో కవిత బీపీ ఎక్కువగా ఉంది, ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కవితకు కొంత రిలీఫ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కవిత తరపున న్యాయవాదులు కోరటం జరిగింది. దానికి ఒక పిటిషన్ కూడా వేయడం కూడా జరిగింది. మరైతే కవిత హెల్త్ పై ఈడీ లాయర్లు కూడా చెప్పారు, డైట్ ఇస్తున్నాం, మంచి మెడిసిన్స్ ఇస్తున్నాం, అలాగే డాక్టర్స్ అడ్వైజ్ మేరకు ఆమెకు రెస్ట్ ఇస్తున్నాం, అలాగే అన్ని విధాల ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రోటోకాల్స్ కూడా ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఈడీ న్యాయవాదులు కోర్టుకి చెప్పడం జరిగింది. మరి కోర్టు మాత్రం ఈ విషయంలో ఈడీతో సమ్మతించి ఈడీ ఇచ్చిన సమాచారంతో కొంత ఏకీభవించి 3 రోజుల కస్టడీని అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కవితకు సమీర్ మహేందర్తో కలిపి కవితను విచారించాలి అనేది ప్రధానమైన ఉద్దేశం ఈడీ దగ్గర ఉంది. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రితో కూడా కలిపి విచారించాలని మరో ఉద్దేశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కవిత కస్టడీని 3 రోజుల పాటు 5 రోజుల పాటు పొడిగించాలని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇంకా కోరటం జరిగింది న్యాయస్థానాన్ని. న్యాయస్థానం మాత్రం 3 రోజులు ఇచ్చింది. మరి ఏది ఏమైనా సరే కవితకు సంబంధించి అనేక అంశాలు రాబడుతున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. మరి ఆమె బెయిల్కి వస్తుందా అంటే ఇప్పట్లో బెయిల్ రావడం చాలా కష్టమే. బెయిల్ రావడానికి మరింత సమయం పట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుస్తోంది. రామకృష్ణ టీవీ, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.